ఒక మహిళగా కూడా మేము బాధపడాల్సిన విషయం అనమాట. అంటే నిన్నటి దినాన ఆంబోతు దున్నపోతు జన్మ ఎత్తిన అంబటి రాంబాబు ఉచ్చ నీచాలు మరిచి ఒక ముఖ్యమంత్రిగా ఒక జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో గౌరవ మన్ననలు పొందే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత దూషణలు నీచంగా చేశాడు. సమాజం సిగ్గుపడే విధంగా. వీళ్ళకి ఒకటేనండి, ఏ బళ్ళో చదివితే స్కూల్లో చదివితే అదే విధంగా వస్తుందని వాళ్ళు చదివిన స్కూలు బూతుల స్కూలు. వాళ్ళు అధికార పక్షంలో ఉన్న బూతులే మాట్లాడతారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బూతులే మాట్లాడతారు. కానీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆ రోజు పెట్టిన నానా రకాల ఇబ్బందులు కానీ నానా భాషలు మాట్లాడితే కానీ ఏ ఒక్కదానికి కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ దానికి ఇవ్వకుండా ఒక పగ తీర్చుకునే విధానం లేకుండా ఏది కూడా అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్నారు. అంటే ప్రజలకి మనము అభివృద్ధి చేస్తాము, సూపర్ 6 హామీలు ఇచ్చాము, ఇవన్నీ నెరవేర్చుకుంటా ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టాలని అప్పుల రాష్ట్రాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అదే పనిలో ఉన్నారు. ఆయన బట్టే నారా లోకేష్ గారు కానీ మంత్రులు కానీ అందరూ కానీ పోతున్నారు. ఫ్యాక్టరీలు తెస్తున్నారు, కంపెనీలు తెస్తున్నారు, స్కూళ్ళని అభివృద్ధి చేస్తున్నారు. అట్లా అభివృద్ధిలో దూసుకుపోతుంటే వీళ్ళు గత ప్రభుత్వంలో సంపాదించింది తిని కొవ్వు బట్టి అది ఎలాగనేసి ఆ మైకు ఇంకా దిగలేదు. ఆ మత్తు మేము అధికారంలో ఉన్నామనే మత్తు దిగటం లేదు. అదే మత్తులో అదే పొగురుతోటి ఈరోజు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా హేయమైన చర్య. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని దూషిస్తే ఇది గౌరవ సభ, మరలా గౌరవ సభతో అసెంబ్లీలో అడుగు పెడతానని వచ్చారు ఆయన కళ్ళ నీళ్లతో. ఆయన కళ్ళ నీళ్ల శాపం తగిలి మీరు 11కు తుడుచుకు పెట్టిపోయారు. ఈరోజు తిరుమల దేవస్థానంలో హిందూ ధర్మాన్ని మా యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రతి హిందువు బాధపడే విధంగా తిరుమల లడ్డులు కల్తీ చేస్తే దాని మీద మేము ఎక్కడైతే విమర్శిస్తున్నామో దాని మీద ఎక్కడైతే సిట్టు తీసుకొచ్చిందో దాన్ని మభ్యపెట్టి మాసిపూసేదానికి ఈరోజు రివర్స్ చేస్తున్నాడు ఈ అంబటి రాంబాబు. గంట అని ఉచ్చనీచాలు మరిచి ప్రవర్తించిన ఈ అంబటి, అలాగే గోరెంట్ల ఆ రోజు ఎలా నూడుగా అసలు ఎలా బిహేవ్ చేశాడు, అలాగే కొడాలి నాని పేరు నాని ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే ఒకరని కాదు, అలాంటి సంస్కృతిలో ఉన్న నాయకులు ఈరోజు మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది. ఇలాంటి వాళ్ళని మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆదేశిస్తే మేము ఒంటి మీద బట్టలు ఊడదీసి మహిళలను కిరోసిన్ పోసి తగలబెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. రోజా మాట్లాడుతుంది, ఏ విషయం రాకూడదు, తగుదునమ్మ భాష. నేను అడుగుతాను వైసీపీ నాయకుల్ని, మేము వరే అని మేము అనలేమా? మీరు అడిగిన భాష మేము అనలేమా? అలాంటి భాష మాట్లాడాలంటే ఒక హిందూ ధర్మంలో ఒక తల్లి తండ్రికి మంచి సంస్కారవంతమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడరు. కానీ నాకు తెలిసి వీళ్ళ అమ్మ నాన్న అసలు వీళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా పెంచేశారనే మేము అనుకుంటున్నాము. ఆ అంబటి చూస్తే అసలు మనుషులు సంసారం చేస్తే పుట్టినట్టు అనిపించట్ల, దున్నపోతులకు పుట్టినట్టు ఉంది. అతని న్యాయమైన భాష, నీచమైన చర్యలు కూడా అదే విధంగా ఉంది. వీళ్ళని ఊరికే అరెస్ట్ చేసి వదిలివేస్తే కాదు, వీళ్ళని రిమాండ్కు పంపించాలి. ఇతనికి వేసే శిక్ష ఇక రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదని చెప్పి నేను సవినయంగా తెలియపరుస్తున్నాను. ఏమమ్మా రోజా, మీకు నోరు పడిపోయిందా? ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా ఒక దున్నపోతులాగా ఒక ఆడవాళ్ళ గురించి నిన్న మాట్లాడిన అంబటి రాంబాబు గురించి ఒక్క మాటగా మాట్లాడలేదే? ఏదైనా ఉంటే వచ్చి సిగ్గు విడిచి బజార్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని వరేతురే అని మాట్లాడతావే, నువ్వు అసలు ఒక మహిళవేనా అని చెప్పని నేను ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో దేవస్థానం లడ్డు విషయంలో కానీ, దేవస్థానంలో చేసిన పొంగల్ విషయం కానీ, పొంగల్ విషయం కానీ, కట్టు పొంగల్ విషయంలో కానీ, దాంట్లో కలిపిన నెయ్యి విషయం అనేది చాలా బాధాకరం. నెయ్యి అంటే నెయ్యే కాదు, అది పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా సృష్టించి, ఎక్కడ ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఆవు నెయ్యితో, ఆవు పాలతో ఎన్న నెయ్యి తీస్తారు.
ఈడ ఆవు లేదు, నెయ్యి లేదు, లడ్డు మాత్రం తయారైపోయింది. ఈ పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీని మీద రకరకాల పుకార్లు రావడం జరిగింది. దీని మీద ల్యాబ్ టెక్నీషియన్లో ఏ సంబంధించిన కెమికల్స్ వాడారు అనేది క్లియర్గా రావడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ప్రకారం ఇదంతా ఎంక్వైరీ జరిగింది. దీన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద లేనిపోయిన అభండాలు వేసి ఈరోజు తెలుగుదేశాన్ని అబాసుపాలు చేసేదానికి చెప్తున్నారు. ఎటువంటి కల్తీ లేదు అని చెప్పి నిన్నటి దినాన నీచాతి నీచంగా అమ్మటి రాంబాబు తిట్టిన తిట్లు అవి మాకు తెలుసు. ఆ భాష మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ ఒక్కరు కూడా పొల్లు పోకుండా తన స్థాయిలో ఏ స్థాయి మాట్లాడాలో ఆ స్థాయికే పరిమితం ఉన్నారు. కానీ ఎక్కడ పరిమితం కాల. దరిదాపుల తిరుమల కొండ మీద అక్కడ తయారు చేసిన లడ్లు 20 కోట్ల పైన తయారు చేసి ప్రజల మీద ఇదంతా ప్రసాదాలని చెప్పి అమ్మడం కానీ, ఇవ్వడం కానీ, ఉచితంగా ఇవ్వడం కానీ జరగడం జరిగింది. ఇది చాలా ఘోరమైన విషయం. గత ప్రభుత్వంలో చేసిన అవాకులు చవాకులు పనులు కూడా గతంలో తిరుమల మీద మాంసం చేపలు అమ్మడం జరిగింది. అదేవిధంగా మందు బాటిల్స్ మందు అమ్మడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అబాసుపాలు చేసేదానికి ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి ఇటీవల కాలంలో తిరుమల కొండ మీద వేస్తే దాన్ని తేటతెల్లం చేయడం జరిగింది. ఎవరు వేశారా అంటే వైసీపీ వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు వేయడం జరిగిందని చెప్పి క్లియర్గా సీసీ కెమెరాల్లో దొరికేయడం జరిగింది దొంగలు. ఇప్పుడు ఏడైనా సనాతన ధర్మం అనేది ఏ మతానికి సంబంధించిన అభిప్రాయం ఉంటే ఆ మతం వారే చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, లేదంటే వైవి సుబ్బారెడ్డి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ, భారతమ్మ కానీ, విజయలక్ష్మి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, రాజశేఖర్ నాయన రాజారెడ్డి కానీ, వీళ్ళు కంప్లీట్గా అందరూ కలిసి క్రిస్టియన్స్ మతంలో ఉండి వీళ్ళు అడ్డనామాలు పడుతున్నారో నిలువు నామాలు పడుతున్నారో కానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టద్దని అని చెప్పి మేము సనాతన ధర్మంలో ఒక హిందువుగా నేను కోరుకుంటున్నా. నా పేరు కపిల్ శ్రీనివాసన్ అండి. వేర్ హౌస్ స్టేట్ డైరెక్టర్గా నేను గతంలో కూడా కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఉండడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా పార్టీ నిబంధనల ప్రకారం హిందూ ధర్మానికి అనుగుణంగా మేము బతకడం జరిగిందే కానీ ఎక్కడ మా అన్యమతాన్ని మేము విమర్శించింది లేదు. అన్య మతస్థులే ఏదైనా ఉంటే విమర్శించే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ క్లియర్గా వైసీపీ ఒక గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కడు కింద నుంచే అమరావతి దాకా ప్రతి ఒక్కడు కూడా బూతు మాటలు తిట్టడం, కొట్టడం, దాచుకోవడం తప్ప ఎక్కడ అవినీతి లేకుండా బతికిన దాఖలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. వాళ్ళు చేసేదల్లా ఒకటే, నిరంతరం దోచుకోవాలా, హిందూ దేవాలయాలని పగలగొట్టాలా, హిందూ రథాలని పగలగొట్టాలా, తగలబెట్టాలా. ఈ పరిస్థితి జరిగింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అటువంటి దాఖలాలు జరిగిన సందర్భం ఎక్కడా లేదు. మేము కోరుకుంటుంది ఒకటే, ఎక్కడైనా ఒక గవర్నమెంట్లో ఎవరు ఎంతవరకు పనిచేస్తారో, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆ అభివృద్ధినే మనం చూడమని చెప్తున్నాం. కానీ ఈవేళలాగా దాచుకోవడం, కలుషితమై హిందూ ధర్మాన్ని నాశనం చేయడం వీళ్ళ క్రిస్టియన్స్ పాలనలో జరుగుతుంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ అభివృద్ధి చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా, యువతకి ఏ విధంగా మనం సహకరించాలా, యువతకి ఉద్యోగాలు ఎట్లా రావాలా, ప్రజలు ఏ విధంగా బతకాలా, వాళ్ళకి చెప్పిన ఫ్రీకి సంబంధించిన ఐటమ్స్ 6 ఐటమ్స్ చెప్తే 6 ఐటమ్స్ కూడా ప్రతిదీ తప్పకుండా క్రమం తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వారి పాలనలో ఉన్న మంత్రివర్గం కానీ, ఇటు మా పొంగూరు నారాయణ గారు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది.